బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి నేపథ్యం మనకి కనిపించింది. సో బహిరంగంగా వాళ్ళని అడిగితే మాత్రం మేము ఏ పార్టీ ఆ పార్టీలో లేవు, ఈ పార్టీలో ప్రజల కోసం ముఖ్యమంత్రిని కలిసినాం, అవి అన్నీ కూడా జరిగినాయి. కొంతమంది కండువాలు కూడా కప్పుకున్న పరిస్థితి మనకు కనిపించింది. సో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి కుడిదిల పడ్డ ఎలుక లెక్క అయిపోయిందట. అక్కడ ఉండలేకపోతున్నా, కేసీఆర్ నాకు మరి ఆదరించిండు, సో అనవసరంగా బయటకు వచ్చిన అన్నదాన్ని కూడా బహిరంగంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాజీ స్పీకర్, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది, ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, గుర్తింపు లేదనే దాన్ని కూడా కొంత మనోవేదనకు గురవుతున్నాడట. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉన్నది, మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేను, ఆయన హయాంలోనే నా నియోజకవర్గంలో అభివృద్ధి, కాంగ్రెస్ కండువా కాదు జాతీయ జెండా కప్పుకున్న, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు, పదవి డబ్బు కోసం మారలేదు, రాజకీయ పరిస్థితులు అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాం, 6 నెలల్లో నిధులు ఇస్తామని ఇవ్వలేదు, మంత్రులు సీఎం మాట వినడం లేదు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ ఒక నవ్వొచ్చే విషయం ఏం తెలుసా, కాంగ్రెస్ కండువా కాదు జాతీయ జెండా కప్పుకున్నాడట. స్పష్టంగా మనకి మీడియాలో మాట్లాడినటువంటి ఒక అంశం మనకి వినిపిస్తుంది. సో నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనే దాని కూడా తను మాట్లాడడం జరిగింది. పక్కన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనుకుంటా, ముఖ్యమంత్రి. సో బహిరంగంగా మాట్లాడిన నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎందుకు కప్పుతాడండి? ముఖ్యమంత్రి ఒక పార్టీకి సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నది, వాళ్ళది రూలింగ్లో ఉన్నది. అట్లాంటి ముఖ్యమంత్రి జాతీయ జెండా కప్పుతాడా? కప్పచ్చు, కప్పడానికి అందులో వీలు లేదని అనడానికి లేదు, కానీ అది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్కి అంటుకునే కదా. ఒకవేళ నిజంగానే అభివృద్ధితో ముఖ్యమంత్రి టైప్లో ఉన్నాను అనుకున్నప్పుడు ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరు కావట్లేడు? డైరెక్ట్గా మనకి అందరికీ జగమెరిగినటువంటి సత్యం కదా. పోచారం శ్రీనివాసరెడ్డి అనేటటువంటి బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని అంటారు ఎవరైనా. ఆ నియోజకవర్గంలో వెళ్ళి అడిగినా కూడా మీ ఎమ్మెల్యే ఎందులో ఉన్నాడు ఏంటి అని అడిగితే మాత్రం కాంగ్రెస్లో ఉన్నారని చెప్తారు. ఇంత బహిరంగంగా ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా చెప్తుంటే చాలా ఏమంటారు, చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి చెప్పినట్టుగా ఏం చెప్తున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి, నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, అది జాతీయ జెండా అంటున్నాడు, అది జాతీయ జెండా అంటున్నాడు. కనీసం అంటే మీ వయసు, మీరు చేసినటువంటి సేవ, మీరు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అనే దాన్ని కూడా ఆ విలువలను కాపాడుకోండి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ స్పీకర్గా చేసిరు, మంత్రులుగా చేసిరు, ఎమ్మెల్యేగా చేసిరు, బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక లీడర్గా ఉన్నారు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో నిధుల కోసం, దానికోసము మరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వారికి కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వంతో టైప్లో ఉండి నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి వెళ్ళిన అనేది మీరు అంటున్నారు. మరి ఈ 6 నెలలు దాదాపు 1 ఇయర్ కాలంలో ఏం పనులు చేయించుకున్నారు నియోజకవర్గంలో, ఏం అభివృద్ధి చేసిర్రు? సో నిధులు రావట్లేవు అని కూడా మళ్ళీ ఆయన్నే మాట్లాడుతున్నాడు. కేసీఆర్కి మరి అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేను అనే దాన్ని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనకి ఇంటర్నల్గా ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది దీనికి సంబంధించి కూడా. పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న కేసీఆర్కి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి సార్ నేను ఉండలేకపోతున్నా ఈ పార్టీలో, నేను సరే చేరినో చేరలేదో, నేను మళ్ళీ బీఆర్ఎస్కి కండువా కప్పుకుంటా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, మీతోనే నడుస్తా, మీ వెనకాల నడుస్తా, నన్ను ఆదరించండి, నన్ను ఆలకించండి అనేదాన్ని కూడా ఆదుకోండి సార్ అనేదాన్ని కూడా నిన్న కేసీఆర్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసినట్టుగా కొంత సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, కథనాలుగా వినిపిస్తూ ఉన్నాయి. తను ఎప్పుడైతే బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడిండో ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడు, మంత్రులు చెప్పిన వాటి ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రిని మంత్రులు చులకనగా చూస్తున్నారు అనేదాన్ని కూడా నేను ఒక మాట్లాడిన ఆడియో టేప్ మన దగ్గర చూస్తున్నాం సోషల్ మీడియాలో అక్కడిక్కడ. సో మరి దాని తర్వాత కూడా డైరెక్ట్గా కేసీఆర్కి ఫోన్ చేసినట్టుగా, కేసీఆర్ మరి నేను ఉండలేకపోతున్నా సార్, నాకు పరిస్థితి బాగాలేదు, ఇక్కడ నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు రాదలుచుకున్నా అనేదాన్ని కూడా అడిగినట్టుగా కొంత సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ ఉంది. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి పెద్ద ఆయన ఉండలేకపోతున్నాడట. మరి ఎందుకే ఈ వయసులో కూడా మనకి ఇట్లాంటి అంటే అన్ని పదవులు అనుభవించారు కదా. తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవులు ఎవరైనా అనుభవించారు అని అంటే టాప్ 1లో ఉండేది పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయనే ఉంటాడు టాప్ 1లో. ఎందుకంటే అట్లాంటి పదవులు అనుభవించుండు. బీఆర్ఎస్ పార్టీ కూడా తనకి హక్కున చేర్చుకొని గౌరవం ఇచ్చి సో చాలా వరకు కూడా బాధ్యతలు ఇచ్చింది, అప్పచెప్పింది. సరే ఇలా ప్రభుత్వాలు మారినాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళిరు మీరు,
అది వెళ్ళిరా వెళ్ళలేదా అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఉండలేకపోతున్నా అంటున్నాడు. గతంలో కూడా ఇదే పరిస్థితి. గతంలో కూడా డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ రిజర్వాయర్ సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేలను నన్ను పట్టించుకోవట్లేరు, ఇక్కడ నేను ఏం చేయడానుకున్నా, ఇంకా చాలా వల్గర్గా మాట్లాడింది ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి. గతంలో కూడా మనం మాట్లాడకూడదు అట్లాంటి మాటలు. సో ఇట్లా తన ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నాడు. మరి ఎందుకోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు, నిజంగా అభివృద్ధి కోసం వెళ్ళిండా ఏంటి అనేది కూడా మరి ఆ నియోజకవర్గ ప్రజలకే తెలవాలి, ఆ క్యాడర్కే తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు క్యాడర్ కూడా చెల్లాచెదరు అవుతున్నారట. ఎట్లా అనంటే సగం బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్లోకి వచ్చారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఈయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించేటోళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రెండు క్యాడర్ల మధ్య ఈయన ఇటున్నాడా అటున్నాడా, ఎటున్నాడా అనే దాన్ని కూడా వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారట. ఒకసారి ఏమో మా కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు, నాకు అన్నం పెట్టిండు ఆయన మర్చిపోలేనని ఒక మాట అంటాడు, ఇంకో మాటనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మంచిగా చేసుకోబోతున్నాడు, కానీ కిందున్న మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం ముఖ్యమంత్రి మాట ఇంటలేరు అనే దాన్ని కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఎటువైపు పోతున్నాడు, ఎటువైపు దారి ఉన్నది అనేదాన్ని కూడా మరి అర్థం కావట్లేదు అంటూ కూడా వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారట. తలలు పట్టుకుంటున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఒకటే కాదు, దానం నాగేంద్ర పరిస్థితి కూడా గదే ఉన్నది. గూడెం మైపాల్ కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ అని ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో తిరుగుతున్నాడు, అదే కండ కప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇప్పుడు అంటే చాలా వరకు కూడా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ ఉండలేక మళ్ళీ సొంత గుట్టుకు వస్తామనే దాన్ని కూడా చెప్తున్నారు. గువ్వల బాలరాజ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నదట. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అట్లే ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వరకు క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకోకూడదు, రిటర్న్ తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మేము నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం మాకు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన వారిని వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని నాయకులందరూ కూడా బదనాం చేసే విధంగా మాటలు మాట్లాడిరు, బీఆర్ఎస్ పార్టీని చిన్నచూపు చూసిరు. డప్పు కొట్టుకున్నట్టునే వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ రిటర్న్ వస్తే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నంబరు, తస్మాది జాగ్రత్త, తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రమాదం ఉంటుందని కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మాట్లాడుకుంటుందట, ఇంటర్నల్గా మాట్లాడుకుంటుందట. మరి అట్లాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి పెడితే సో పార్టీకి భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజల్లో వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా కేటీఆర్ఏ మాట్లాడండి 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వెళ్ళిపోయినటువంటి వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లకు వెళ్ళిపోయిన వారి గురించి కూడా తెలంగాణ భవన్ వేదికను ఒక సవాలు ఇసిరండు, మళ్ళీ పార్టీ మారిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి చేర్చుకోబోము, పోయినోళ్ళు అటే ఉండండి, ఇక మాకు రాకుండా మాకు అవసరం లేదు అనే దాని కూడా గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు. తీసుకోమని కూడా శపథం కూడా మరి తీసుకున్నట్టుగా తెలుస్తుంది కేటీఆర్. మరి ఇప్పుడు తీసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆ మాటలకి విలువ ఉండబోదు, ప్రజలు కూడా నమ్మబోరు, క్యాడర్ కూడా చెల్లాచెదరయ్యేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదనకు సంబంధించి కేసీఆర్ నాకు అన్నం పెట్టిండు, నేను మరవలేను, నేను కప్పుకున్నది కాంగ్రెస్ జెండా కాదు జాతీయ జెండా కప్పుకున్నా అంటుండు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి, దాని గురించి మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.